చక్కగా కీర్తనలు పాడి వినిపించిన సహోదరులకి ప్రభునామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే క్రీస్తు సంఘంలో చాలా మటుకు కీర్తనలు ఏమైపోయాయంటే, మన మత్స్యాకల వాళ్ళు వాళ్ళ యొక్క కవి హృదయంతో రాసిన పాటల్ని చాలా మనం నేర్చుకుంటున్నాం. అయితే అవి ఆత్మ సంబంధమైనవా కావా అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. క్రీస్తు ప్రభువారు కాపరిగా ఉన్నాడు. అయితే ఆయన మనుషులకు కాపరి. అయితే గొర్రెలకు కాపరి అనేటువంటి విషయం ఏంటంటే, అది ఉపమానాలంకారంగా చెప్పబడింది. అయితే ఎప్పుడు గొర్రెలు గాయలు ఆయన ఫోటో మాత్రం ఆయన గొర్రెను ఎత్తుకొని ఫోటో పెడుతుంటారు. వాస్తవానికి ఎప్పుడు గొర్రెలు గాయలేదు ఆయన. అట్లా పాటలు పాడేటప్పుడు కూడాను తెలిసిన వాళ్ళకి, గ్రంథంలో ఉన్న వాళ్ళకి అర్థమయ్యేది వేరు. ఉపదేశం పొందనవాడైనను లేదా అనుజనులైనను ఉంటే వీళ్ళని వీళ్ళు గొర్రెలు అనుకుంటున్నారు, వీళ్ళని వీళ్ళు అలా సంబోధించుకుంటున్నారు అని లోకం భావిస్తూ ఉంటుంది. సో పాటల్ని మనం చాలా తీవ్రంగా ఆలోచన చేస్తూ, కడలి అంటే అర్థం తెలుసా? కడలికి తీరం దొరకట్లేదంట. ఆ తర్వాత కడలి ఎగిసిపడే వేళ. సో ఈ కడలి, సముద్రము, మేఘము, నీరు ఇవన్నీ కూడాను కవి హృదయంతో రాసినవి. కుక్కపిల్ల, సబ్బు బిల్ల కాదేది కవితకు అనర్హం ఏదైనా. సో అట్లా దాంతో మనం ఒక వ్యక్తిని పొగిడేటప్పుడు పాట పాడడం అంటే, మీకు సంతోషం వేస్తే దేవుడు ఏం చేయమన్నాడు? కీర్తనలు పాడండి. దేవుని మహింపరచడం, ఆయన స్తుతించడానికి, ఒకరికొకరికి బుద్ధి కలగటానికి. సో అయితే కవి హృదయాలు ఏం చేస్తుంటాయంటే, వాళ్ళ బాధాతప్త హృదయాన్ని ప్రజలకు అర్థం కావటానికి చాలా పాటలు రాస్తూ ఉంటారు. అయితే వినటానికి మధురంగా ఉండొచ్చు. అయితే వాస్తవానికి అంతరాలలోకి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుందంటే, వాట్ ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ సాంగ్. సో అట్లా కొత్త పాటల్ని, క్రీస్తంగా పాటల్ని పాడేటప్పుడు మనం చాలా వెరిఫికేషన్స్ చేస్తూ కొత్త పాటలు రాయాలని నేనైతే మిమ్మల్ని ప్రేరేపిస్తున్నా. అయితే ఎంతో అద్భుతంగా చక్కగా సహోదరులు పాడిన వాళ్ళందరూ చాలా బాగా పాడారు. ఐ అప్రిషియేట్ దేర్ గుడ్ వాయిస్ అండ్ దేర్ వొకాబులరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కమింగ్ టు దిస్ సెషన్, మనకున్న డౌట్లని మనం మాట్లాడుకొని 1కి 10 కోణాల్లో అది నిజమా అబద్ధమా, నిజమా అంటే బెరెలో ఉన్నవారు పౌలుసీలు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని అనుదినము లేఖనాలు పరిశీలించినట్టు ఒక కోణం మనం కేసుని స్టడీ చేస్తున్నాము. మన అభిప్రాయాన్ని కాకుండా అది నిజంగా వాస్తవమా కాదని చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, ప్రశ్న ఎవరన్నా అడగడానికి సిద్ధంగా ఉంటే సాధారణంగా చెప్పచ్చు, మాట్లాడదాం. సహోదరులకైనా చెప్పచ్చు మీ ప్రశ్న. పొద్దున్నే నేను తెలియజేశాను కదా, దేవుడు యేసుక్రీస్తుకి జీవాన్ని అనుగ్రహించాడు అనేటువంటి విషయం, దాన్ని ఒకసారి వాస్తవానికి యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో మాట్లాడుతున్నాను. మీరు కింద నుంచి చూస్తే అక్కడ క్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని వాళ్ళు ప్రశ్నిస్తూ, అసలు నువ్వు దేవుడువా, నువ్వు మాట్లాడేది ఏంటి? 4వ అధ్యాయం వరకు అక్కడ యోహాను సువార్తలో ఆయన సమరస్త్రీతో మాట్లాడుతూ, ఆయన ఇంకో గ్రామంలోకి వచ్చిన తర్వాత 5వ అధ్యాయంలో అక్కడ ఆయన్ని ప్రశ్నించినప్పుడు, మీ సాక్ష్యం నాకు అవసరం లేదు అని ఆయన మాట్లాడుతూ, తనంతటి తాను జీవం కలిగి ఉండటకు దేవుడు ఎలాగైతే అధికారం, అలాగే జీవం కలిగి ఉండటకు క్రీస్తుకు అధికారాన్ని అనుగ్రహించాడు అన్నాడు. అలాగే క్రీస్తు ప్రభు వారు చెప్పింది ఏంటంటే, భూమి మీదను పరలోకంలోను సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉందన్నాడు. ఇక్కడ అధికారం యొక్క ట్రాన్స్ఫర్మేషను జరిగినట్టుగా జీవం కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యిందేమో అన్న భ్రమలో ఉంటున్నారు. ఉండుటకు అధికారం అనుగ్రహించడం అంటే అక్కడ ఉన్నటువంటి తెలుగులో అర్థం ఏంటంటే, ఆయన ఒప్పుకున్నాడు దాన్ని అని చెప్పడం. జీవం కలిగి ఉండుటకు అధికారం అనుగ్రహించడం అంటే జీవాన్ని మనం ఆలోచించేది ఏంటంటే, శంకులో తీర్థం పోస్తేనే అయినట్టుగా జీవాన్ని ఒక బుడ్డీలో పోసి ఆయనకు కూడా ఇచ్చినట్టు, జీవవాయువుని నాసికా రంధ్రాల్లో ఊదినట్టు యేసుక్రీస్తుకు కూడా అధికారం ఇవ్వకపోతే మరణిస్తాడా? జీవము అంటే అర్థం ఏంటి? నిరంతరము ఉండేది. ఒక వ్యక్తికి శరీరానికి ప్రాణము రక్తము, అలాగే ఆత్మకు ఉండేది జీవము. జీవం అనేది ఏ కెమికల్ రియాక్షన్ కాదు భౌతికంగా, లేదా ఒక పదార్థం కాదు, బ్లడ్ కాదు. జీవము అంటే నీకు జీవజలాన్ని అనుగ్రహిస్తాను, నీకు జీవాహారము నేనే. యోహాను సువార్త 6వ అధ్యాయము 52 నుంచి కిందకు చూసినట్లయితే, నా శరీరమును తిని త్రాగువాడేవాడో నిత్య జీవమునకు పాత్రుడు, ఈయన తన శరీరమును తిని త్రాగనీయగలడా? ఈయన ఏం మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న శరీరము, రక్తము ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి
ద్రాక్షరసము, రొట్టె ఎలా జీవాన్ని కలుగు చేస్తాయి? జీవము. ఒక వ్యక్తి అన్నాడు, ప్రభువా మా తల్లిగారు చనిపోయారు, నన్ను వెళ్ళమంటావా? మృతులు పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు. అక్కడ శరీర సంబంధమైన మృతులు, ఆత్మ సంబంధమైన మృతాల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ జీవము అంటే అది ఆత్మకు సంబంధించింది, ఎల్లప్పుడూ నిలిచేది. క్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ ఉండే వ్యక్తి. అయితే అలా ఉండటాన్ని తండ్రి అంగీకరించాడు అంటే గ్రంథం ప్రాముఖ్యత తెలియజేస్తూ యోహాను సువార్త 17:3 చూసినట్లయితే, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. వాళ్ళ గురించిన సమాచారాన్ని తెలుసుకోవడం నీకు నిత్య జీవము ఒక వచనంలో. ఇంకో వచనంలో క్రీస్తు ప్రభువారు నా శరీరాన్ని తిని తాగువాడెవడో వాడే నిత్య జీవానికి. మరి తండ్రి యొక్క రక్తాన్ని కూడా తిని తాగాల అంటే ఇలా క్యాలిక్యులేటెడ్గా ఆ పాయింట్ని ఇక్కడికి, ఈ పాయింట్ని అక్కడికి ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ జీవం గురించి ఇక్కడ మాట్లాడుతున్నది తన అధికారాన్ని, దేవుడు తనకిచ్చినటువంటి ప్రామినెన్స్ని తెలియజేస్తూ తనంతటి తాను జీవం కలిగి ఉండటకు దేవుడు ఎలాగో ఉన్నాడో నేను కూడా అలాంటి ఈక్వలెంట్ పొజిషన్లోనే ఉన్నాను అని చెప్పడం అక్కడ ఉద్దేశం తప్ప తండ్రి ఇస్తే ఆయనకు వచ్చింది జీవం అనేది కాదు. నేను చెప్పింది అర్థమవుతుందా? యోహాను సువార్త 5వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సంభాషణ ముందు నుంచి చదివితే, పైనుంచి మనకు సమయం లేదు, ఇంటికి వెళ్ళాక చదవండి. మీ మనసులో సాక్షి నాకు అక్కర్లేదు, నా సాక్షి దేవుడే, నన్నెవరు మీరు తప్పుపట్టక్కర్లేదు లేదా ఎక్కువ అనక్కర్లేదు, తండ్రే నన్ను పంపించాడు ఆయనకి ప్రతినిధిగా. ఎందుకంటే ఈయన దేవుడుగా రాలా ఇక్కడికి. ఎలా వచ్చాడు? మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఆయన యొక్క పుట్టుకను ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ఏం ప్రశ్నిస్తున్నా అంటే, నీ తండ్రి ఎవరు? యోసేపు కుమారుడువా నువ్వు? నీ అక్క చెల్లెలు మాకు తెలియదు అనుకున్నావా? నీది ఎలాంటి పుట్టుకో మాకు తెలియదు అనుకున్నావా? అవమానాన్ని పొందుతున్న ఆయన ఏమంటున్నా అంటే, మీ సాక్ష్యం నాకు అవసరం లేదు, తండ్రే సాక్ష్యం ఇచ్చాడు, తండ్రే అధికారం ఇస్తేనే ఇక్కడికి నేను వచ్చాను. అలాగూ తన అధికారాన్ని సూచిస్తున్నాడు. ఇలాగ ఇప్పుడు మనం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూసినట్లయితే, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇవ్వండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు నామంలోనికి, మరి యేసుక్రీస్తు నామంలో పొందాలనా తండ్రి కుమార పరిశుద్ధ నామంలో పొందాలనా? తండ్రి కుమార పరిశుద్ధ. యేసుక్రీస్తు అనేది అక్కడ ఏంటది? ఆయన అధికారం కింద పొందమని అర్థం. అక్కడ అధికారాన్ని సూచిస్తుంది. ఇక్కడ కూడా ఈ దేవుడు ఎలాగైతే జీవం కలిగి ఉన్నాడో కుమారుడు కూడా జీవం కలిగి ఉన్నాడు అని చెప్పటం ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఆయన మానవ రూపంలో అక్కడ ఉన్నాడు కనుక. అంతే తప్ప యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రైన దేవుడు జీవాన్ని పోసాడు అనేది 100% ఆయన పోస్తేనే ఈయన. ఇప్పుడు సామెతలు 8వ అధ్యాయంలో కూడాను జ్ఞానం గురించి మాట్లాడుతుంటే యేసుక్రీస్తు ప్రభు వారిని కన్నాడు, ఆయన కుమారునిగా పుట్టించాడని తప్పుడు అర్థాలు తీసుకొస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంభవుడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని సృష్టించలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్ముడిని సృష్టించలేదు. వాళ్ళు ముగ్గురు తమంతట తామే ఉన్నవాళ్ళై ఉన్నారు. వాళ్ళు స్వయంగా ఉన్నారు, నిత్యంగా ఉన్నారు, ఎల్లప్పుడూ ఉన్నారు, మారకుండా ఉన్నారు. ఆ తర్వాత కూడా మార్పు లేని వారుగానే వాళ్ళు ఉంటారు.